ఎక్కడి నుంచా మనం? మాది కోకపేట. సరే, రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఏం మంచిగా లేదు, అంత మంచిగా లేదు అయ్యా. ఏం మంచి చేసిన గరీబ్ వాళ్ళకి ఏమన్నా మంచి చేస్తుండా, ఏమన్నా చూస్తుండా? చెప్పురు కదా, ఒకటి చెప్పురు. మరి ఇప్పుడు ఇందిరా మిల్లు రాలేదు మీకు? ఏం రాలేదు, ఇందిరా అమ్మ లేదు, ఏ అమ్మ లేదు. గడుదున్నప్పుడే అమ్మ నాయమ్మ నా కాలు మొత్తం మేలు మొత్తం అంటారు. గడుదు తప్పినాక మీరు నువ్వేవాలో నేనేవాలో. మరి ఇంకేం చేస్తుండ ఆయన వచ్చి ఏం చేసిండు చెప్పు? నాకు భూమి ఉందా ఇప్పుడు? భూమి లేదు, బుట్ట లేదు, ఏది లేదు. ఒక ఇల్లు 2 రూమ్లు తప్ప ఇంకేది లేదు. అంతకు ఎక్కువ లేదు. ఇప్పుడు అంటే మళ్ళీ కేసీఆర్ కావాలనుకుంటున్నాను, రేవంత్ రెడ్డి గారు వచ్చిందే నిమ్మడం. ఆడ అన్నకాడికన్నా 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిండు. గరీబ్ వాళ్ళని చూసిండు ఏదో ఒకటి. ఏందయ్యా ఈయనేం చూసిండు చెప్పు? ఎవడేం చూడలేడు. ఆడేం ఇండ్లు ఇయ్యలేడు, ఈడేం ఇండ్లు ఇయ్యలేడు. గరీబ్ వాళ్ళకి లేని వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇండ్లు ఇస్తానన్నా, ఏదన్నా ఇస్తానన్నా యాద్ చేస్తాం. కానీ ఆయన గవర్నమెంట్ది ఏది లేదు. ఉన్నది గుంజుకునే అన్ని గుంజుకుంటారు. ఏమున్నది చెప్పురి? కూరగాయల మీద లాభం ఏం లాభం ఉన్నది? అమ్ముకుంటే 200 ఉంటే అయిపోయి లేకుంటే లేదు. అమ్మినాడు అయిపోయి లేకుంటే లేదు. అంతకు ఎక్కువ ఏమున్నది నాయన చెప్పండి. పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉంది. మంచిగా ఉందా అన్న? మంచిగా ఉందా అంటే ఇప్పుడు కూరగాయలు అవి మంచిగా పోతానే అమ్మ? అట్లనే ఆడి ఇందిరా మిల్లు వచ్చినా మీకు? రైతు భరోసా? రైతు బాధ లేదు, ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకు కోటరాసు లేదు, భూమి లేదు, ఏది లేదు. అన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం. మా ఇంటి ముంగట రోడే లేదు. ఎవడొచ్చినా కానీ రోడ్ వేస్తలేడు. అంతటి చుట్టూ 4 మూలలు వేసారు కానీ మా ఇంటి ముంగట్టే రోడ్ వేయలేదు. ఎవడొస్తే ఏం లాభం? ఎవరి సవలేదు వాళ్ళే చూసుకుంటారు. కేసీఆర్ మంచిగా ఉన్నదా, రేవంత్ రెడ్డి మంచిగా? అందరు గట్ల వేస్తుంటుంది. రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ ఉండగా అంత ఉండే కానీ ఈయన చూసాంది మా మనసులో ఇంటి ముంగట ఎట్లుంది, ఎవరింట్లో దిక్కు ఎక్కడ ఉంది, ఎవరికి ఆమెకు నోరు లేని ఆమె కొట్రాసు రాసి ఏండ్లు అవుతుంది, ఇంతవరకు ఇస్తలేరు. ఈయన నన్ను వస్తే ఇస్తా, నేను ఆడ జాగా చూపిస్తా, ఈడ జాగా చూపిస్తా, ఆడ జాగా చూపిస్తా, ఆడ జాగలేదు. నాకు ముసలామె లేకున్నా నోరు లేని ఆమె కన్నా ఎవడు చూడాలి? పింఛనేవే గవే 2000. మరి లేడీస్కి ఫ్రీ బస్ ఇచ్చింది కదా, మేము ఎప్పటికి పోతామా? ఎన్నడో 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి పోతాం. దినం బయటలకు లాభం ఉంటుంది. ఎన్నడో ఏడాదికి ఒకసారి పోయిన వాళ్ళకి ఏం లాభం? బస్ ఫీర్ ఇచ్చిండు. ఆ బస్ టికెట్ ఏమో తవక పెట్టి ఇంకేమన్నా బంగారం ఏమొక చేసి ఏం లాభం? 1,00,000 రూపాయలు ఎడికెళ్ళి తెచ్చిస్తారు. మాయాస్ ఉంటలేండి, ఎట్లా తెచ్చుకోవాలి మేము? నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరికి ఓటేస్తాం? ఏమో ఎవరికన్నా అయితే వేస్తే ఇస్తాం, లేకుంటే లేదు. మాకేం ఒక్కటి కాకుండా ఒకటి చేసిండు. ఈ పని మును అంటే ఒక కోటరాసు అన్న జాగా ఏండ్లు అవుతుంది. ఎవడొచ్చినా ఎవడే ఇస్తలేదు. మరి